వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గః. అహం తస్య ప్రభావజ్ఞః న యుద్ధం తేన తే క్షమం బలిం వా నముచిం వాపి హన్యాద్ధి రఘునందనః. మారీచుడు రాముని యొక్క పరాక్రమం గురించి చెప్పి, తాను 2 సార్లు రాముడి యొక్క పరాక్రమాన్ని చవిచూచాను అని చెప్పి, ఎక్కడ చూచినా తనకు రాముడే కనిపిస్తున్నాడు, రాముని యొక్క ఆ రేఫతో కూడినటువంటి శబ్దం విన్నా సరే తనకు భయం కలుగుతున్నది. అలా భయంతో అప్పటి నుండి కూడా అధర్మ కార్యాలు క్రూర ప్రవృత్తిని విడిచిపెట్టేసి తాపస వృత్తిని అవలంబిస్తూ ఈ విధంగా జీవిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. మరి చివరగా రావణాసురుడికి 1-2 మాటలు చెప్పి ముగిస్తూ ఉన్నాడు. రావణ, ఈ విధంగా నేను అనుభవజ్ఞానంతో తెలుసుకుని నీకు చెబుతూ ఉన్నాను అని అంటూ, అహం తస్య ప్రభావజ్ఞః. రావణ, నేను ఆ రాముడి యొక్క ప్రభావాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడిని. పూర్తిగా నాకు తెలుసు రాముడి యొక్క సత్తా ఏమిటో, ఆయన యొక్క పరాక్రమం ఏమిటో. కేవలం నాకే కాదు అంటే రావణాసురుడు అనొచ్చు కదా, నువ్వంటే రాముడిని ఎదిరించలేకపోయావు కానీ నేను ఎదిరించగలను కదా అని అనుకుంటావేమో రావణ. కేవలం నాకే కాదు, తేన యుద్ధం నక్షమం, నీకు కూడా ఆ రాముడితో యుద్ధం చేయడం అనేది ఏమాత్రము తగినటువంటిది కాదు, ఏమాత్రము క్షేమకరము కానే కాదు. ఎందుకు అంటే నా మీద రాముడి యొక్క పరాక్రమాన్ని కొద్దిగానే చూపించాడు. ఆ చూపించినటువంటి కొద్దిపాటి పరాక్రమానికే నాకు పగలు రాత్రి కూడా రాముడే కనిపిస్తూ ఉన్నాడు. అటువంటిది నువ్వు అతనితోటి ఆ రాముడితో యుద్ధం చేయాలనుకుంటే నీవు కూడా రాముని ఎదుట నిలబడలేవు, రాముడితో యుద్ధం చెయ్యలేవు అని చెప్పి అంటూ, రఘునందనః బలింవా నముచింవాపి హన్యాద్ధి. కేవలం నిన్ను నన్ను ఏమిటయ్యా రావణ, బలిచక్రవర్తి అంతటి వాడు ఒకవేళ రాముడి మీదకి యుద్ధానికి వచ్చిన రాముడు అతడిని కూడా అణచివేయగలడు. ఎందుకు అంటే బలిచక్రవర్తి తన పరాక్రమంతో స్వర్గాన్ని ఆ ఇంద్రలోకాన్ని కూడా జయించి ఇంద్రసింహాసనాన్ని కూడా కైవసం చేసుకున్నటువంటి వాడు, అంతటి పరాక్రమవంతుడు. మరి అటువంటి బలిచక్రవర్తే వచ్చినప్పటికీ కూడా రాముడు ఓడించగలడు. అంతెందుకు ఆ ఇంద్రుడికి మరొక శత్రువు అయినటువంటి నముచి అనే రాక్షసుడు, అందుకనే ఇంద్రుడికి నముచిద్విట్ అని చెప్పి ఇంద్రుడికి పేరు కూడా. చాలా గొప్ప పరాక్రమవంతుడు, ధైర్యశాలి, దారుణమైనటువంటి వాడు నముచి. అయినా అతడిని ఆ వజ్రాయుధముతో తన పరాక్రమంతో ఎదుర్కొన్నాడు. దేవతల యొక్క సహాయంతో ఇంద్రుడు వారిని ఆ నముచిని ఎదుర్కొన్నాడు. అలాగా అటువంటి నముచి అనే రాక్షసుడు ఇప్పుడు రాముడి మీదకి యుద్ధానికి వచ్చినా సరే అతడిని కూడా వధించగలడు. రాముడు అంతటి పరాక్రమవంతుడు. అంటే దేవతల చేత కూడా వధింపబడటానికి, ఎదుర్కొనబడటానికి, యుద్ధం చేయడానికి వీరులైనంతటి పరాక్రమవంతులైన రాక్షసులు రాముడి మీదకి వచ్చినా రాముడు వాళ్ళని అలవోకగా ఎదుర్కొని వారిని వధించగలడు, వారిని ఓడించగలడు. కావున నీవు నేనే కాదు, బలిచక్రవర్తి, నముచి ఇటువంటి వారు వచ్చి కారణజన్ములుగాను, అదేవిధంగా గొప్ప పరాక్రమవంతులుగాను కీర్తింపబడేటటువంటి వారు వచ్చినప్పటికీ కూడా వారిని కూడా రాముడు వధించగలడు, ఓడించగలడు. కావున నీవు రాముడితో యుద్ధం చేయటం నీకు క్షేమకరం కానే కాదు అని చెప్పి అంటూ, రణే రామేణ యుధ్యస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథాకార్య యది మాం ద్రష్టుమిచ్చసి. రావణ, నా మాట విను. పోనీ నా మాట విననంటావా? నువ్వు 2 పనులు చెయ్యి.
ఈ రెండే నువ్వు చేయవలసినటువంటివి. ఒకటి ఏమిటంటే, రావణ రామేణ యుద్ధస్వ, నీవే వెళ్ళి రాముడితో యుద్ధం చేసేయి. యుద్ధం చేస్తే రాముడు నిన్ను వధించేస్తాడు, అంతటితో అది పూర్తయిపోతుంది. లేదా రాముడి మీద విరోధాన్ని విడిచిపెట్టేసేయి. క్షమాంవా కురు, రాముడు నీకు సంబంధించినటువంటి వారందరినీ వధించాడు. ఆ ఖరదూషణాదులని 14,000 మందిని దండకారణ్యంలో ఉన్నటువంటి మన వాళ్ళందరినీ కూడా వధించారు అని నీ కోపం ఏదైతే ఉన్నదో ఆ కోపాన్ని, రోషాన్ని విడిచిపెట్టేసేయి. అంటే ఖరదూషణాది రాక్షసులను రాముడు వధించడం అనే విషయాన్ని సహించేసి ఇంకా రాముడి మీద విరోధాన్ని పెట్టుకోవటం మాని. ఈ 2 పనులే చెయ్యి నువ్వు చేస్తే. అంటే ఒకటి, రాముడితో నీవు సాక్షాత్తుగా వెళ్ళి యుద్ధం చేసేయి, ఏదో ఒకటి తేలిపోతుంది. ఏదో ఒకటేముంది, రాముడి చేతిలో నీవు మరణిస్తావు అన్నట్టుగానే చెబుతున్నాడు. లేదా ఈ విరోధాన్ని విడిచిపెట్టి నీ వారిని రాముడు వధించాడు అనే విషయాన్ని సహించుకుని ఆ విషయాలను మర్చిపోయి రాముడితో విరోధాన్ని విడిచిపెట్టేసేయి, విరోధం పెట్టుకోకుండా ఉండు. అంతేగాని ఎది మాం ద్రష్టుమిచ్చసి, అలా కాకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా రాముడి గురించి చెబుతూ ఉంటే నాకు వెన్నులోంచి వణుకు పుడుతూ ఉన్నది, పోతానేమంటే ప్రాణాలు పోతాయేమన్న భయంగా ఉన్నది. కావున నేను బ్రతకాలి అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నా దగ్గరకు వచ్చి రాముడి గురించి నీవు చెప్పవద్దు. నువ్వు చేయదలుచుకుంటే రాముడితో యుద్ధం చెయ్యి, లేకపోతే ఆ విరోధాన్ని విడిచిపెట్టి ఊరుకో. అంతే తప్ప నా దగ్గరికి వచ్చి రాముడి గురించి చెప్పి రాముడితో యుద్ధం చేయడానికో లేకపోతే రాముడిని మోసం చేయడానికో సహాయం చేయమని చెప్పి నన్ను అడుగుతుంటే, నువ్వు రాముడి మాటలు మాట్లాడుతుంటేనే, ఆ ప్రస్తావన తెస్తుంటేనే ప్రాణాలు పోతాయేమో అన్నంత భయంగా ఉన్నది నాకు. కావున నా వద్ద రామకథా తే నకార్య, నా వద్ద నీవు ఆ విధంగా రాముడి గురించి, రాముడికి వ్యతిరేకంగా విరోధంగా మాట్లాడటం, ఇటువంటి పనులు నా దగ్గర చెయ్యవద్దు. ఆ మాట వింటేనే నాకు భయంగా ఉన్నది, వణుకు పుడుతున్నది. నువ్వు చేయదలుచుకుంటే యుద్ధం చేయటమో లేకపోతే విడిచిపెట్టేయటమో ఏదో చెయ్యి, కానీ నా దగ్గరికి వచ్చి మాత్రం ఈ విధంగా మాట్లాడవద్దు అని అంటూ, మహవస్సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితా పరేషామపరాధేన వినష్టా సపరిచ్ఛదా. రావణాసురుడు అనొచ్చు, అదేమిటయ్యా, నేను కదా రాముడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, నేను కదా రాముడితో విరోధాన్ని పెట్టుకుంటున్నాను, నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు? మహా అయితే రాముడు నన్ను వధిస్తాడేమో, నీకెందుకు అంత బాధ? నేను యుద్ధం చేస్తానంటే నీకేమిటి, నేను మోసం చేస్తానంటే అంతగా ఇదవుతున్నావు అని అంటే, దానికి చెబుతూ ఉన్నాడు లోకన్యాయాన్ని చెబుతూ, లోకే యుక్తాః ధర్మం అనుష్ఠితాః బహవః, అంటే లోకంలో తెలివి కలిగినటువంటి వారు, అంటే మంచి ఆచారము పాటించేటటువంటి వారు, ధర్మమనుష్ఠితాః ధర్మకార్యములను చేసేటటువంటి వారు అయినప్పటికీ కూడా, బహవః సాధవః అనేక మంది ఇటువంటి సాధువులు, సాధు ప్రవృత్తిలో సత్పురుషులై ఉండి కూడా, పరేషామపరాధేన ఇతరులు చేసేటటువంటి అపరాధం వల్ల వీళ్ళు సపరిచ్ఛదాః వినష్టాః, వీరి సమూహంతో పాటుగా, వాళ్ళ పరివారంతో పాటుగా మంచివాళ్ళు కూడా మరణం చేస్తూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అంతే కదండి. మార్గంలో వెళుతూ ఉంటే ఎవడో తప్పు చేసిన వాడో, అతివేగంగా వెళ్ళినటువంటి వాడు మరణించాడు అని అంటే, పోనీ వాడు చేసినటువంటి స్వయంకృత అపరాధం అనుకోవచ్చు. కానీ వాడు మెల్లగా వెళ్ళి దారి పక్కన వెళ్ళేటటువంటి వాడిని గుద్దేసి వీడి వల్ల వాడి ప్రాణాలు పోయాయి అంటే, మరి అలా మెల్లగా దారి పక్కన వెళుతున్నటువంటి వాడు చేసినటువంటి పాపం ఏమిటి? ఏం లేదు కదా. కానీ ఏమైనది, వీడి పాపమే వాడిని కూడా వధించేసింది, వాడి మరణానికి కూడా కారణమైపోయింది. అలాగే రావణ, నాకు లోకంలో నేను చాలా చోట్ల విన్నాను, ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు, అదేవిధంగా సాధువృత్తితో ఉన్నటువంటి వారు, సదాచార సంపన్నులైనటువంటి వారు కూడా దుర్మార్గుల వల్ల, వాళ్ళ పాపం వల్ల వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. పైగా ఎలాగా, సపరిచ్ఛదాః మొత్తం పరివారంతో కలిపి వీరి వల్ల, వీరు అంటే దుర్మార్గుల వల్ల, పాపాత్ముల వల్ల వీళ్ళు కూడా, సాధువులు కూడా ఆపదలలో పడుతూ ఉన్నారు, నశించిపోతున్నారు. అదేవిధంగా నీవు చేసేటటువంటి పాపం వల్ల అది నీకు మాత్రమే కాదు, మొత్తం రాక్షస జాతే అంతరించేటటువంటి పరిస్థితి వస్తుంది. మొదటగా నేనే నీ వల్ల మరణించేస్తానేమో,
ఎందుకు అంటే నీవు నా దగ్గరికి వచ్చావు కావున నీ పాపంతో నేను కూడా మరణించేస్తానేమో, అందుకనే భయం కలుగుతూ ఉన్నది. కావున నా వద్ద రాముడి యొక్క ప్రసక్తి తీసుకురావద్దు అని అంటూ ఇంకా అంటున్నాడు, సోహం తవాపరాధేన వినశ్యేయం నిశాచర కురుయత్తే క్షమం తత్వం అహం త్వా నానుయామిహ. ఇంకా ఇంతకుముందు లోకన్యాయం చెప్పాడు కదా, దానినే ఇక్కడ తమ విషయంలో దాన్ని అన్వయించి చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, నిశాచర, రాక్షసరాజా, రావణ, సోహం. ఆ విధంగా అంటే రాముడి యొక్క పరాక్రమాన్ని రెండుసార్లు చూసి ఇంకా క్రూర ప్రవృత్తిని విడిచిపెట్టేసి ధర్మంగా సాధు ప్రవృత్తితో ఉన్నటువంటి నేను తవ అపరాధేన, నీవు చేసేటటువంటి అపరాధం వలన, వినశ్యేయం, నీ తప్పు వలన నేను కూడా నశించేటటువంటి అవకాశం నశించేస్తాను. కాబట్టి యత్ తే క్షమం, యత్ తే అంటే ఏదైతే నువ్వు చేయదలుచుకున్నావో, చేయటానికి తగినటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే నువ్వు చెయ్యగలిగింది, చెయ్యటానికి తగినటువంటిది ఏదైతే ఉంటుందో, తత్ త్వం కురు, దాన్ని నువ్వే చేసుకో, అంతేగాని మధ్యలో నా సహాయం అడగద్దు, నన్ను కూడా ఆ రొచ్చులోకి రాగవద్దు. నువ్వు చేసే అపరాధం వల్ల నీకంటే ముందు నేను గతించేటటువంటి అవకాశం ఉన్నది. కావున నువ్వు చేయదలుచుకున్నటువంటి దాన్ని నువ్వే చేసేయి, నువ్వే చేసుకో, నా సహాయాన్ని మాత్రం దయచేసి అర్థించవద్దు. అహం త్వా నానుయామి, నేను నిన్ను అనుసరించను, నువ్వు చెప్పినటువంటి పనిని నేను చెయ్యలేను. కావున నువ్వేదైనా రాముడితో విరోధం పెట్టుకుని ప్రతీకారంగా వ్యతిరేకంగా ఏదైనా చేయదలుచుకున్నావా రాముడికి, అది నువ్వే చేసుకో, దాని ఫలితాన్ని నువ్వే అనుభవించు, అంతే తప్ప నేను మాత్రం నీతో పాటు రాను అని అంటూ, రామశ్చహి మహాతేజ మహాసత్వో మహాబలః అపి రాక్షసలోకస్య నభవేదంత కోపి సహా. ఇంకా అంటున్నాడు, ఎందుకు అంటే రాముడి గురించి నాకు తెలుసయ్యా, రామ మహాతేజ, రాముడు గొప్ప తేజస్సు కలిగిన వాడు, ఆ ధైర్యము తెగువ ఇవన్నీ కూడా కలిగినటువంటి వాడు, మహాసత్వ, గొప్ప బలం కలిగినటువంటి వాడు. అంటే ప్రయత్నము కూడా తాను అనుకున్నటువంటి ధీరుల్ విఘ్రనిహన్యమానులగుతున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్ అని అన్నట్లుగా రాముడు మేరు సమాన ధీరుడు. అతడు ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ కార్యాన్ని పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టడు. అంత గొప్ప పట్టుదల బలము కూడా కలిగినటువంటి వాడు. అంతేకాదు ఇంకా మహాబల, గొప్ప బాహుబలం కలిగినటువంటి వాడు. అంటే ప్రజ్ఞ, బుద్ధిబలము, అంటే బుద్ధిబలము, అదేవిధంగా ఆపత్కర సమయంలో కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి ఆ వివేకాన్ని ప్రజ్ఞ అని అంటారు. అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడు రాముడు, పరాక్రమం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు, మహాబల సంపన్నుడు. అతడు కేవలం నిన్ను మాత్రమే కాదు, రాక్షసలోకస్య అంతకః అపి నభవేదపి, రాక్షసలోకానికే అంటే రాక్షస జాతినే అంతమొందించకుండా ఉంటాడా? ఖచ్చితంగా అంతమొందించి తీరుతాడు. నీవు చేసే పని వల్ల నీకొక్కడికే కాకుండా రాక్షస జాతికే అపాయం అనేది వస్తుంది, అందరినీ కూడా మట్టు పెట్టేస్తాడు రాముడు అని అంటున్నాడు. ఇక్కడ శ్లోకంలో అపిశబ్దం 2 సార్లు అన్వయం చేసుకోవాలి. అంటే రాక్షసలోకస్య అంతకః అపి నభవేత్ అపి అని చెప్పి అన్నాడు. అంటే రాక్షసలోకాన్ని అంతమొందించకుండా, అంటే రాక్షసలోకానికి అంతకుడిగా ఉండకుండా ఉంటాడా, అంటే రాక్షసలోకాన్ని అంతమొందించకుండా ఉంటాడా అని చెప్పటం ఒక అర్థం. ఇంకా రెండవది అవధారణార్థం అన్నమాట. రాక్షసలోకాన్ని తప్పనిసరిగా అంతమొందించి తీరుతాడు, అంతమొందించకుండా ఉండడు, అంటే అంతమొందించి తీరుతాడు. కావున నీవు చేసేటటువంటి తప్పు వల్ల రాక్షసలోకానికి ముప్పు వాటిల్లుతున్నది రావణ. కావున నువ్వేదైనా చేయదలుచుకుంటే నీ ఒక్కడివే వెళ్ళి ఎదుర్కొని చెయ్యి, అంతేగాని నన్ను మిగతా వారిని కూడా కలపవద్దు, ముఖ్యంగా నన్ను విడిచిపెట్టేయి అని అంటూ, యది శూర్పణఖా హేతో జనస్థానగతః ఖరః
అతివృత్తో హతః పూర్వం రామేణాక్లిష్టకర్మణ అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమః. వెంటనే రావణాసురుడు అంటాడు, అదేమిటి మారీచా, ఆ రాముడు మన వాళ్ళని కరదూషణాదులను 14,000 మందిని దారుణంగా వధించేస్తే దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత బ్రతికి ఉన్నటువంటి మన మీద లేదా? అంటే మన వాళ్ళు గతించినప్పటికీ కూడా మన ప్రాణాల కోసమని పాకులాడుతూ ఉంటామా? పగ తీర్చుకోమా? వారికి బుద్ధి చెప్పమా? శత్రువుల మీద యుద్ధం చెయ్యమా అని చెప్పి రావణాసురుడు అడుగుతుంటే దానికి సమాధానంగా అంటున్నాడు మారీచుడు, రావణ, ఒకవేళ నీవు కరదూషణాది రాక్షసులను మన వారిని రాముడు వధించాడు అనే కారణంతోనే గనక రాముడితో విరోధం పెట్టుకుని ఆ సీతాదేవిని అపహరించాలి అని నువ్వు అనుకున్నట్లయితే అసలు ఆ రోజు అక్కడ జరిగినదేమిటో ఒక్కసారి నువ్వు ఆలోచించు, అందులో రాముడి యొక్క పొరపాటు ఏమున్నదో ఆలోచించు అని అంటూ, మరి ఖరః జనస్థానగతః ఖరః శూర్పణఖా హేతోః పూర్వం అతివృత్తః. జనస్థానంలో ఉన్నటువంటి ఆ ఖరుడు శూర్పణఖ వల్ల ప్రేరేపించబడి దుర్బోధ చెయ్యబడి రెచ్చగొట్టబడి రాముడి దగ్గరికి పంపబడ్డాడు. అందుకని అక్కడ ఖరుడు అతిగా ప్రవర్తించాడు, మితిమీరి రాముడి వద్ద ప్రవర్తించాడు, రాముడి మీద దాడి చేయాలనుకున్నాడు. అంటే రాముడేమీ మన వారి మీద ముందు దాడి చెయ్యలేదు, మన వారిని క్రూరంగా నిష్కారణంగా రాముడేమీ మన వాళ్ళందరినీ ఆ కరదూషణాది రాక్షసులందరినీ కూడా వధించలేదు. ఈ ఖరుడే శూర్పణఖ మాటలు విని రాముడి దగ్గరికి వెళ్ళి రాముడి మీద దాడి చేశాడు. మరి అలా దాడి చేసినప్పుడు పరాక్రమవంతుడు ఎవరైనా సరే దాడి చేసి తీరుతాడు, ప్రతి దాడి చేస్తాడు కదా, తమను తాము కాపాడుకోవటం కోసమైనా సరే యుద్ధం చేస్తారు కదా. అందుకని అక్లిష్టకర్మణ, సునాయాసంగా ఏ కార్యాన్నైనా సరే చక్కబెట్టేటటువంటి రామచంద్రుని చేత హతః, రామేణ హతః, ఇది రాముడి చేత హతుడయ్యాడు ఆ ఖరుడు. మరి ఈ విషయంలో నీకు కనుక కోపం ఉన్నట్లయితే ఇక్కడ అసలు విషయాన్ని ఆలోచించు, ఏం జరిగిందనేది. అత్ర రామస్య వ్యతిక్రమః కః, ఇందులో రాముడి యొక్క పొరపాటు దోషం ఏమున్నది? ఈ కరదూషణాది రాక్షసులు రాముడి మీద దాడి చేశారు కావున, శూర్పణఖ చేత ప్రేరేపించబడినటువంటి ఖరుడు అతిగా వ్యవహరించాడు కావున, తనను తాను కాపాడుకోవటం కోసం రాముడు తన ధనుర్విద్యా పాఠవంతో వీళ్ళందరినీ ఖరుడు మొదలైనటువంటి వారిని వధించాడు. అంతేగాని రాముడు అన్యాయంగానో అకారణంగానో వీళ్ళందరినీ వధించలేదు కదా. మరి ఇక్కడ ఆలోచించు, మొదటి తప్పు ఎవరిది, పొరపాటు ఎవరిది? కరదూషణాది రాక్షసులది కాదా? వాళ్ళు తన మీద దాడి చేసినప్పుడు వారి మీద ప్రతిదాడి చేయటం రాముడి యొక్క తప్పు ఎలా అవుతుంది? అది వీరత్వం అవుతుంది. యథాతత్వం బ్రూహి, ఇందులో వాస్తవం ఏమిటో, ఇందులో ధర్మం ఏమిటో, ఇందులో రాముడి యొక్క పొరపాటు ఏమిటి నువ్వే చెప్పు. రాముడి పొరపాటు ఇందులో ఏమీ లేనే లేదు. వీళ్ళే ముందు వెళ్ళి అక్రమంగా రాముడి మీద దాడి చేశారు, అందుకనే రాముడు సునాయాసంగా వీళ్ళందరినీ కూడా ఓడించి వధించేశాడు. అంతే తప్ప ఇందులో రాముడి యొక్క పొరపాటు కానీ రాముడి యొక్క దోషము క్రూరత్వము ఏమీ లేదు, నువ్వే ఆలోచించి చెప్పు అని అంటూ ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకని అంటే సీతాదేవిని శూర్పణఖ వధించాలి అని అనుకుని సీతాదేవి మీద దాడి చేయబోతే అప్పుడు రాముడు లక్ష్మణుని చేత ఆ శూర్పణఖను దండించాడు. అంతే తప్ప ఊరికినే శూర్పణఖనేమి రాముడు దండించలేదు కదా. కావున నీ చెల్లెలైనటువంటి శూర్పణఖకు అవమానం జరిగింది, దానికి ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ఊరికినే రాముడేమి శూర్పణఖను దండించలేదు. ఆమె చేసినటువంటి అకృత్యము, అదేవిధంగా సీతాదేవిని చంపబోయింది కావున తన భార్యను కాపాడుకోవటం కోసం ఈమెను శూర్పణఖను భయపెట్టి విడిచిపెట్టాడు తప్ప అప్పటికి శూర్పణఖను చంపలేదు. సరే, శూర్పణఖ వెళ్ళి ఆ కరదూషణాది రాక్షసులను పిలుచుకువచ్చి వారిని రెచ్చగొట్టి సీతారాములను అంటే రాముణ్ణి వధించాలి అని చెప్పి అనుకున్నది కావున రాముడు అప్పుడు ప్రతిదాడి చేసి వారిని వధించాడు. ఇందులో రాముడి యొక్క తప్పేమాత్రము లేదు, నీవే ఆలోచించు అని అంటూ ఇదం వచో బంధుహితార్థినామయ
యథోచ్యమానం యది నాభిపత్స్యసే సబాంధవస్త్యక్ష్యసి జీవితం రణే హతోద్య రామేణ శరైరజిహ్మగై. రావణ ప్రభో, చెప్పేది విను. రాముడు మన వారందరినీ కూడా ఖరదూషణాది రాక్షసులని వధించడంలో కానీ, శూర్పణఖ విరూపణకరణం చేయటం కానీ, వీటిలో రాముడి యొక్క దోషమేమీ లేదు అని చెప్పి తెలుస్తూనే ఉన్నది. పైగా రాముడు గొప్ప పరాక్రమవంతుడు అని చెప్పి ఆయన యొక్క పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూచినటువంటి నేనే చెబుతూ ఉన్నాను. ఇన్ని చెప్పినా నీవు వినిపించుకోకుండా రాముడితో కనుక యుద్ధానికి వెళ్ళినట్లయితే, రాముడికి ద్రోహం చేయదలుచుకున్నట్లయితే కనుక ఇంకా రాక్షస ప్రభో బంధుహితార్థినా మయా, నాకు బంధువు అయినటువంటి నీ హితమును కోరుకునేటువంటి నా చేత యథోచ్యమానం ఈ విధంగా చెబుతున్నటువంటి, అంటే నేను నీ మేలు కోరిని అని చెబుతున్నటువంటి ఈ మాటలన్నింటినీ కూడా వచః నాభిపత్స్యసేది, నా మాటను నువ్వు వినవా? నా మాటను లెక్క చేయకుండా ఉంటావా? అంగీకరించకుండా ఉంటావా? అలా అంగీకరించకుండా రాముడికి ద్రోహం చేసి సీతాదేవిని, రాముడిని మోసం చేసి సీతాదేవిని అపహరించాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకున్నట్లయితే సబాంధవ, మొత్తం నీ బంధువులందరితో కలిసి, నీ పరివారంతో కలిసి రణే రామేణ, యుద్ధంలో రాముని చేత, ఆ రాముని యొక్క అజిహ్మకై శరై, రాముని చేత ప్రయోగించబడే వాడికి అయినటువంటి వేగవంతమైనటువంటి బాణముల తాటికి హతః జీవితం త్యక్ష్యసి, మరణిస్తావు, ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తావు. కావున నా మాట విను. రాముడు మోసం చేసి కూడా యుద్ధం చేయక్కర్లా, సాక్షాత్తుగా బాణాలు ప్రయోగిస్తాడు. ఆ బాణముల యొక్క ఘాతములకు, ఆ బాణముల దెబ్బకు నీవు జీవితాన్ని కోల్పోయి మరణించేస్తావు. కావున రావణ, నా మాట వినిపించుకో, నీ మేలు కోరి చెబుతున్నాను. రాముడితో విరోధము తగదు అని చెప్పి నిక్కచ్చిగా నిశ్చయ బుద్ధితోటి రావణాసురుని అనునయిస్తూ, రాముడి యొక్క పరాక్రమాన్ని తెలియజేస్తూ, రాముడితో విరోధము తగదు అని చెప్పి మారీచుడు ఈ విధంగా రావణాసురుడికి బోధించాడు. దీనితోటి ఈ సర్గ 39వ సర్గ పూర్తయినది. మరి రావణాసురుడు ఏ విధంగా స్పందించాడనే విషయాన్ని 40వ సర్గలో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అహం తస్య ప్రభావజ్ఞః న యుద్ధం తేన తే క్షమం బలిం వా నముచిం వాపి హన్యాద్ధి రఘునందనః రణే రామేణ యుధ్యస్వ క్షమాం వా కురు రాక్షస నతే రామ కథాకార్య యది మాం ద్రష్టుమిచ్ఛసి బహవః సాధవో లోకే యుక్తా ధర్మమనుష్ఠితాః పరేషామపరాధేన వినష్టాః సపరిచ్ఛదాః సోహం తవాపరాధేన వినశ్యేయం నిశాచర కురు యత్తే క్షమం తత్వం అహం త్వా నానుయామిహ రామశ్చ హి మహాతేజ మహాసత్వో మహాబలః అపి రాక్షసలోకస్య న భవేదంతకోపి సహ యది శూర్పణఖా హేతోః జనస్థానగతః ఖరః అతివృత్తో హతః పూర్వం రామేణాక్లిష్టకర్మణా అత్ర బ్రూహి యథా తత్వం కో రామస్య వ్యతిక్రమః ఇదం వచో బంధుహితార్థినా మయా యథోచ్యమానం యది నాభిపత్స్యసే సబాంధవస్త్యక్ష్యసి జీవితం రణే హతోద్య రామేణ శరైరజిహ్మగైః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 39 సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh